ఎక్కడ ఎవరు డామిని డాక్టర్ డామిని ఎవరు మదర్ అప్పుడు వాళ్ళిద్దరు మదర్ అండ్ డాక్టర్ వాళ్ళెవరో నాకు తెలియదు. సో హలో గైస్, మీరైతే ఈ ఫేస్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు జగన్ అనమాట. నేనైతే ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను BITIలో. సో డిస్ట్రాక్షన్ కదా, సో డిస్ట్రాక్షన్స్ అయితే మాత్రం అందరికీ ఉంటాయి, కానీ ఆ లెవెల్ అనేది వేరే ఉంటుంది కదా. సో మనం డిస్ట్రాక్షన్, సో నేనైతే మాత్రం ఈ వీడియోలో 2 థింగ్స్ చెప్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు డిస్ట్రాక్షన్స్ లైక్ ఇది ఫాలో అవుతే మేబీ లైక్ బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారంటే పక్కా మీరు ఈ పని చేసే బదులు మీరు పక్కా వేరే పని చేస్తున్నారు. మేబీ మీరు చదువుకునే బదులు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు, యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారు కదా. సో మనం ఆ మ్యాట్రిక్స్ నుంచి అలా బయటపడదు. అదే సెకండ్ థింగ్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి అల్ట్రేడియన్ స్ప్రింట్. సో ఇది ఏం చెప్తుందా అంటే మీకు 90 మినిట్స్ లేదా 120 మినిట్స్ మీరు స్ట్రైట్గా ఒక చోట కూర్చొని మీరు మీ వర్క్ చేసుకుంటారు. అంటే ఇంకా ఆ ప్లేస్ నుంచి మీరు 90 మినిట్స్ టైం ఏదైతే ఉందో మీరు ఆ 90 మినిట్స్ అవి టైం అయ్యేంత వరకు మీరు ఆ వర్క్ ప్లేస్ నుంచి మీరు లేవట్లేదు, అదనమాట. సో ఆబ్వియస్లీ స్టార్టింగ్లో అయితే మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు స్టార్టింగ్లోనే 90 మినిట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ కూర్చోవడం కష్టం కదా. సో దీనికోసం అయితే మాత్రం మేబీ కైండ్ ఆఫ్ మనం బ్రేక్ చేసుకుందాం. మేబీ మీరు స్టార్టింగ్ అయితే పోమోడోరో టెక్నిక్ వాడండి, అంటే 25 మినిట్స్ చదువుకోండి అండ్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. సో ఆ విధంగా అయితే మాత్రం లాస్ట్కి అయితే 25 మినిట్స్, ఆ తర్వాత 50 మినిట్స్ పెట్టుకున్న, ఆ తర్వాత 70 మినిట్స్, లాస్ట్కి అయితే ఒక 90 మినిట్స్ అయితే పెట్టుకోండి అనమాట. సో 90 మినిట్స్ మీరు ఏం చేస్తారంటే మీరు ఒక చోట కూర్చుంటారు, మీ వర్క్ ఏదో ఉందో అది చేస్తారు, ఆ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు లేవట్లేదు. ఐదర్ ఆ వర్క్ కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే మీ యొక్క 90 మినిట్స్ కంప్లీట్ అయిపోవాలి. అర్థమవుతుంది కదా, మధ్యలో ఎటువంటి బ్రేక్స్ లేవు. ఇదైతే మాత్రం అల్ట్రేడియన్ స్ప్రింట్ చెప్తాను అనమాట. సో ఇదే ఫస్ట్ థింగ్. మీరు ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు ఒక ప్రో అయిపోయిన తర్వాత ఇది ఫాలో అవ్వండి. ఆబ్వియస్లీ లైక్ మంచిది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్కి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు చెప్పింది అయితే మాత్రం లాంగ్ టర్మ్కి, అండ్ ఈవెన్ లైక్ ఇప్పుడు మీరు షార్ట్ టర్మ్ లైక్ డే బై డే మీరు ఏం చేయాలా అంటే, సో మనం సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను సెకండ్లో అయితే మాత్రం 5 థింగ్స్ చెప్తాను అనమాట. 5 థింగ్స్ వచ్చేసి ఇవి. సో ఈ 5 థింగ్స్ ఏంటంటే, సో 5 థింగ్స్ ఫస్ట్ వెళ్ళే ముందు అయితే మీకు ఒకటి చెప్పాలి. అదేంటంటే, సో ఎవరికి చదవాలని అనిపించదు, ఎవరికి ఏదైతే వర్క్ ఉంటుందో మెయిన్ వర్క్ అది అనిపించదు. ఎందుకంటే మన వర్క్ మనం చదువుతున్నప్పుడు లేదా మీ వర్క్ ఏదైతే ఉంటుందో అది చేస్తున్నప్పుడు మనకు డోపమైన్ రిలీజ్ అవుతుంది, మనకి కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ రాదు. కానీ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు వస్తుంది? కైండ్ ఆఫ్ మనం ఇన్స్టా రీల్స్ చూసినప్పుడు, యూట్యూబ్ షార్ట్స్ చూసినప్పుడు, లేదా ఫోన్ చూసినప్పుడు కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది, కైండ్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ డోపమైన్ ఏదైతే రిలీజ్ అవుతున్నాయో, సో అవి మీరు ఒక సర్టన్ ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే అవి తగ్గించుకుంటూ వస్తారు. మీరు మేబీ ఒక కైండ్ ఆఫ్ మీరు ఫ్రీక్వెంట్లీ చూస్తున్నారు అనుకోండి, సో ఆ ఫ్రీక్వెంట్లీ అనేది మీరు తగ్గిస్తారు. అర్థమవుతుంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు స్టార్టింగ్లోనే మానేనంటే మీరు మారడం కష్టం, కానీ ఫ్రీక్వెన్సీ అయితే తగ్గించండి కదా. ఎందుకంటే డోపమైన్ రిలీజ్ చేసే ప్రతి ఒక్క మీరు అది కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అన్నట్టే కదా. డిస్ట్రాక్షన్ అంటే కైండ్ ఆఫ్ ఎడిక్షన్లా ఉంటుంది. మీకు ఏదైనా మీరు దేనికైనా అలవాటు పడితే కదా, సో ఆ ఎడిక్షన్ తగ్గించుకుంటే డిస్ట్రాక్షన్ కూడా పక్కకు పోతుంది. అర్థమవుతుంది కదా. సో ఇది డోపమైన్ రిలీజ్ చేసే వర్క్ అయితే మాత్రం మీరు తగ్గించండి. ఆఫ్ కోర్స్ నేను చెప్పేది రీల్స్ ఇవన్నీ చెప్తాను. అయితే టైం పీరియడ్ ఎక్కువైతే మీరు యూజ్ చేస్తారో అదే టైం అయితే తగ్గించుకోండి. సో ఇదైతే మాత్రం ఫస్ట్ థింగ్ అనమాట. డోపమైన్ రిలీజ్ చేయకండి. అండ్ వీళ్ళు ఇప్పుడు మనం 5 థింగ్స్ కలిపితే, సో 5 థింగ్లో ఫస్ట్ ఏం చెప్తానంటే, ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు తెలుసలేదో యూట్యూబ్లోని ప్రెజెంట్ ప్రతి 1 మినిట్కి 500 అవర్స్ కంటెంట్ అయితే మాత్రం అప్లోడ్ చేస్తున్నారనమాట. సో మనం చాలామంది ఎలా ఉన్నాం, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏదో జరుగుతుంది, సో దట్ నేను ఆ థింగ్ నేను కవర్ చేయాలి. యూట్యూబ్లో ఒక సజెషన్ ఏదో వీడియో వస్తుంది, ఇక్కడ ఇది జరిగిందని. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందని కవర్ చేయాలి. లైక్ ప్రతి సోది మనం కవర్ చేయాలనే మైండ్ సెట్లో ఉంటాం. లైక్ నేను ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు కవర్, లైక్ మీరు ప్రతిదీ కవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కవర్ చేయాలంటే, సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు సంథింగ్ లైక్ ఏదో ఒకటి యాడ్ అవుతుంది, మీకు కైండ్ ఆఫ్ మీకు నాలెడ్జ్ వస్తుంది. సో దట్ మీకు రిలేటబుల్దే కవర్ చేయండి. మీరు ఒక స్టూడెంట్ అయితే కైండ్ ఆఫ్ ఏదైనా ఇంటర్వ్యూస్, ఏదైనా జాబ్ పడితే, సో దాన్ని మీరు ఏదైనా చూస్తే మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప ఇక్కడ ఏదో జరిగింది, అక్కడ ఏదో జరిగింది, ప్రతి వీడియో మీరు కవర్ చేయాలి, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీరు కవర్ చేయాలి అనేది మాత్రం ఎక్కడా లేదు. మన ఏ పాలిటిక్స్లో ఏం జరుగుతుందని మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంటే అది చూడాలి తప్ప తమిళనాడులో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఒక యూపీఎస్సీ స్టూడెంట్ అయితే మాత్రం మీకు మొత్తం కావాలి తప్ప మీకు ఎందుకు ఎక్కడ ఏం జరుగుతాయి మనకైతే అక్కర్లేదు. మనకి ఏదైతే కావాలో, మనకి ఏదైతే యూస్ఫుల్లో, ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు కావాలో
మనం వాటినే మనం దేకుతాం, మనం వాటికి సంబంధించిన వీడియోస్ మనం చూస్తాం. మనం ప్రతిదీ దాకాల్సిన అవసరం లేదు, మనం ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడం కూడా అది కైండ్ ఆఫ్ మంచిది కాదు ఆబ్వియస్లీ కదా. సో నేను చెప్పేది ఏంటంటే మాత్రం మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే దొబ్బదు, మీకు అవసరం లేదు. అవసరం లేని ఇన్ఫర్మేషన్ మీరేం చేసుకుంటారు కదా. సెకండ్ వచ్చేసి మళ్ళీ టాస్కింగ్. సో ఈ మళ్ళీ టాస్క్లో ఏం చెప్పానంటే సో చాలామంది ఏం చేస్తారంటే చిట్టు రోబోలాగా ఇటువైపు ఒక బుక్ పెట్టుకుంటారు, ఇటువైపు మొబైల్ పెట్టుకుంటారు, లైక్ 2 సైమల్టేనియస్గా చేస్తారు. లేకపోతే ఏదైనా వర్క్స్ ఉంటే 2 సైమల్టేనియస్గా చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే నో టు మల్టీ టాస్కింగ్ అనమాట. సో మనం మల్టీ టాస్కింగ్ చేస్తే అఫ్కోర్స్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి చిరాకు వస్తుంది. మనకి ఏ పని మీద ధ్యాస ఎలా అయిపోద్ది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఉంటుంది కదా, ఉన్నది పోయింది ఉంచుకుని పోయింది అని అన్నట్టు అయిపోయింది అనమాట. లైక్ మనకి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి చిరాకు వస్తుంది. సో మనం డిస్ట్రాక్ట్ అవుతున్నామంటే మ్యాక్సిమం అది కారణం అయితే మాత్రం చిరాకు. సో మనకి పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి చిరాకు వస్తుంది, ఏముంది చిరాకు వస్తుంది. సో ఆ చిరాకు వస్తుంది పక్క ఆ వర్క్ అయితే పక్కన పెట్టేసి మనం ఫోన్ తీసుకొని ఏదో సోది చూసుకుంటాం కదా. సో మనకి చిరాకు రాకూడదంటే సే నో టు మల్టీ టాస్కింగ్ అనమాట. లేదు సింగిల్ టాస్క్ చేయండి. ఏం పని చేసినా సరే మీకు పెద్దగా ఏమి మీరు టైంని సేవ్ చేసుకుంటారు అనుకుంటారు, కానీ ఏం టైం సేవ్ చేసుకోరు. అఫ్కోర్స్ మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఇంకా టైం బొక్కుపడదు తప్ప పెద్దగా ఏమి మీరు సేవ్ చేశారు, అర్థమవుతుంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే సే నో టు మల్టీ టాస్కింగ్, టర్న్ ఆఫ్ యువర్ నోటిఫికేషన్. సో నేను చెప్పేది ఏంటంటే సో చాలామంది ఏం చేస్తాం లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైం మనం చదువుతున్నప్పుడు సడన్గా ఒక నోటిఫికేషన్ మన ముఖం మీద పడింది. సో ఆ నోటిఫికేషన్ మనం చూడడానికి మనం ఏమనుకుంటాం లైక్ 1 సెకండ్ కదా అని ఓపెన్ చేస్తాం, కానీ మనకి ఐడియా లేకుండానే 1 సెకండ్ 1 మినిట్ అయ్యింది, 1 మినిట్ 1 అవర్ అయ్యింది అఫ్కోర్స్ కదా. సో నేను చెప్పేది ఏంటంటే మీరు చదువుతున్నప్పుడు మీ మొబైల్ ఎటువంటి మిమ్మల్ని ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తాయో, ఏవైతే మిమ్మల్ని ఆపుతాయో అవైతే మీ పక్కన ఉండకూడదు, పక్కన పడిచేయండి, ఎక్కడో దూరంగా ఉండండి. వాటికి మీకు చాలా దూరం మెయింటైన్ చేయండి, అర్థమవుతుంది కదా. నోటిఫికేషన్స్ అయితే మాత్రం నేను చెప్పేది మ్యాక్సిమం మీకు మేబీ మీకు వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ వస్తాయని, ఇప్పుడు తప్ప మిగతా అన్ని ఆఫ్ చేసేయండి. సో 4th థింగ్ వచ్చేసి బ్రేకింగ్ బిగ్ గోల్స్ ఇంటూ స్మాలర్ పీసెస్. సో నేను చెప్పేది ఏంటంటే మనకి చాలా పెద్ద పనులు ఉంటాయి, కానీ అవి అయితే ఇన్స్టెంట్గా అవ్వవు. అవి ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. సో మనం ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది అవుతలేదన్న పని మనకి చిరాకు వస్తుంది. అఫ్కోర్స్ నేను చెప్పినట్టు చిరాకు అంటే అదొక డిస్ట్రాక్షనే. సో ఆ పని అయితే పక్కన పెట్టాలనిపిస్తుంది. సో నేను చెప్పేది అందుకే ఏంటంటే మీకు ఒక పెద్ద గోల్ ఉంటే ఆ గోల్ని చిన్నగా పెట్టి తీసుకోండి. సో ఆ చిన్న ఒక మినీ గోల్స్ ఏదైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసిన సరే మీకు సెట్ అయినట్టే. ఒక మైండ్ సెట్కి అయితే రండి. సో దట్ ఇలా అయితే పెట్టుకోకుండా పెద్ద గోల్ ఏదైతే ఉందో నేను వెబ్ డెవలప్ కంప్లీట్ చేయాలి. సో ఆ వెబ్ డెవలప్ కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? కైండ్ ఆఫ్ మీకు 2 months పడుతుంది అనుకోవచ్చు. సో 2 months 3 months అలా కంప్లీట్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ ఎండ్ గురించి చెప్తాను. సో అది కంప్లీట్ చేయడానికి అంతసేపు పడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఒకేసారి మీకు ఒక పాయింట్ మీరు మోటివేషన్తో స్టార్ట్ చేస్తారు, కానీ ఏమవుతుంది ఒక 1 week అవుతుంది, కానీ అది అవ్వదు. మీ కైండ్ ఆఫ్ మీరు ఎలా ఉంటారంటే కానీ మోటివేషన్ పోయిద్ది, మీరు డిస్ట్రాక్ట్ అవుతారు, పక్కన పెట్టేస్తారు. కానీ మీరు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను HTML నేర్చుకుంటాను, అதாவது CSS, అதாவது జావాస్క్రిప్ట్, అలా లైక్ పెద్దదాన్ని చిన్నగా డివైడ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు, మీకు చిరాకు రాదు, అండ్ మీరు ఆఫ్కోర్స్ మీరు మీ మోటివేషన్ కోల్పోరు. సో దట్ డిస్ట్రాక్ట్ కూడా అవ్వరు కదా. సో అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నాను అని. అండ్ 5th one వచ్చేసి మెడిటేషన్ అండ్ స్లీప్. సో మెడిటేషన్ అయితే అఫ్కోర్స్ నేను చేయను, కానీ సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా దగ్గర చూశాను, లైక్ ఎప్పుడో 3 వచ్చినప్పుడు చేస్తాను మెడిటేషన్ అనేది, కానీ ఆ 3 ఎప్పుడో ఇయర్కి వస్తుంది. సో నేను చెప్పాలంటే లైక్ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇది స్టార్టింగ్ అనమాట. అండ్ లైక్ ఇది ఒక మన మైండ్ ఉంటుంది కదా, మన మైండ్ది ఫోటో. అండ్ ఇది వచ్చేసి 10 minutes తర్వాత మెడిటేషన్ చేసిన 10 minutes తర్వాత సో ఇంతలా మీ మైండ్ అయితే హీల్ అవుతుంది అనమాట. ఈ 10 minutes మీరు ఒక మెడిటేషన్స్ చేస్తే అఫ్కోర్స్ చెప్పేది ఏంటారంటే చేయండి, ఏమైపోయింది అందరూ చెప్తున్నప్పుడు చేయండి. అండ్ లైక్ ఇప్పుడు మనం స్లీప్ అని చెప్పుకుందాం. ఇప్పుడు మన స్లీప్ అనేది మేబీ కైండ్ ఆఫ్ అజాత శత్రువు అనుకోవచ్చు. లైక్ మనం చదువుకున్నప్పుడు మనం ఏదన్నా దబ్బుతుంది, ఏదన్నా ఒక ఫోన్ చేస్తారా అంటే స్లీప్ ఫస్ట్. నేను ఏం చేసినా సరే, నేను ఇన్స్టాగ్రామ్ చూసినా, నేను మొబైల్ ఏం స్క్రోల్ చేసినా సరే నన్ను ఎవరు స్లీప్ అనేది నాకు అసలు దేకదు. కానీ బుక్ ఓపెన్ చేసిన వెంటనే స్లీప్ అనేది రారా అంటది, ఎందుకో తెలియదు నాకు అది. కానీ సో ఆ స్లీప్ అనేది మీరు
లైక్ మినిమం మీరు ఒక 8 to 9 hours మీరు పడుకుంటే అఫ్కోర్స్ మీకు స్లీప్ అనేది మిమ్మల్ని ఏం చేయదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే మంచిగా పడుకోండి. లైక్ 8 to 9 hours అయితే మాత్రం ఒక గుడ్ ఎనఫ్ స్లీప్ అనమాట. ప్రతిరోజు అయితే మెయింటైన్ చేయండి వితౌట్ హ్యావింగ్ ఏ గుడ్ ఎనఫ్ స్లీప్. మీకు దబ్బదు, మీరు కైండ్ ఆఫ్ మీరు ఒక బిజీ మోడ్లో ఉంటారు, బాగోదు, ఆ రోజంతా అదోలాగా ఉండిద్ది. సో అర్థమవుతుంది కదా, మీరు 8 to 9 hours స్పెండ్ చేయడం వల్ల స్లీప్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. పక్కా హ్యావ్ సమ్ గుడ్ స్లీప్ అని చెప్తాను నేను. సో అంతేనమాట. సో నేనైతే మాత్రం ఇలానే కైండ్ ఆఫ్ మోటివేషన్ లేదా అండ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. సో ఎగ్జామ్స్ మీద ఎలా అప్రోచ్ అవ్వాలి సో దట్ ఒక మంచి ర్యాంక్ రావడానికి అండ్ చాలా వీడియోస్ పెడతా ఉంటాను అనమాట. అండ్ లైక్ ఫ్యూచర్లో చాలా ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఆ వీడియోస్ అన్ని మీ దగ్గర రావాలంటే కదా వాట్ టు డూ అని. సో ఇంతే అనమాట. సో మీకు ఏమన్నా వీడియో రికమెండ్ చేస్తే మీకు ఏమన్నా వీడియో కావాలంటే ఈ టాపిక్ మీద సో నాకైతే కామెంట్ సెక్షన్ అయితే పెట్టేయండి సో దట్ నాకు తెలుస్తుంది. లెట్ మీ నో త్రూ ది కామెంట్ సెక్షన్. సో ఇదనమాట. అండ్ మ్యాక్సిమం అయిపోయింది. సో అంతే. ఓకే దెన్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సరేనా? బాయ్, టాటా.